వార్ మిషన్ 1 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. రీచర్ ఫేమ్ అలాన్ రిచర్సన్ మెయిన్ లీడ్గా చేశారు. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ యాక్షన్ సీన్స్తో మంచి థ్రిల్ అయితే ఇచ్చింది. మూవీలో అదిరిపోయే విజువల్స్తో పాటు మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. స్టోరీ విషయానికి వస్తే హీరో అలాగే అతని తమ్ముడు ఇద్దరు కలిసి ఆర్మీ రేంజర్ అవ్వాలనుకుంటారు. అనుకోకుండా ఒక మిషన్లో అతని తమ్ముడు చనిపోతాడు. తన తమ్ముడు చనిపోయిన తర్వాత తనకిచ్చిన మాట కోసం ఆర్మీ రేంజర్ అవ్వాలనుకుంటాడు. ఆర్మీ రేంజర్ కోసం శిక్షణ తీసుకుంటుండగా ఫైనల్ స్టేజ్లో హీరోతో పాటు ఒక టీంని ఒక మిషన్ కోసం పంపిస్తారు. మిషన్ కోసం వెళ్ళిన ఆ టీంకి అనుకోకుండా వేరే గ్రహం నుండి వచ్చిన ఒక శక్తివంతమైన మిషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ మిషన్ స్కాన్ చేసి మనుషులందరినీ చంపేస్తూ ఉంటుంది. ఆ గుర్తు తెలియని మిషన్ నుంచి ఆ సైనికులు ఎలా బయటపడ్డారు, టీంలో ఉన్న వాళ్ళందరికీ ఏమైంది, చివరికి ఆ మిషన్ అడ్డుకున్నారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ 20 మినిట్స్ రేంజర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చే ప్రతి ఒక్క సీను కూడా మంచి థ్రిల్లింగ్గా ఉంటాయి. డైరెక్టర్ ప్యాట్రిక్ హ్యూస్ ఈ మూవీని ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా తీశారు. మూవీలో వేరే గ్రహం నుంచి వచ్చిన మిషన్తో వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్గా ఉంటుంది. ఈ మూవీని చూస్తున్నప్పుడు నాకు కొన్ని చోట్ల ప్రెడేటర్ మూవీ సీన్స్ గుర్తొచ్చాయి. మూవీ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ వర్క్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్గా చేసిన అలాన్ రిచర్సన్ చాలా బాగా ఆకట్టుకున్నారు. రిమైనింగ్ వాళ్ళు జస్ట్ పర్లేదు అనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీలో భారీ యాక్షన్ సీన్స్ అలాగే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడలేము, బ్రూటల్ వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.